డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. కొత్త సంవత్సరం జాబ్ క్యాలెండర్స్ అని రెండు స్టేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా యాక్టివ్గా వర్కౌట్ చేస్తున్నాయి. ఒక నెల రోజులు అటు ఇటు అయినా సరే ఈ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులని నిరాశపరచదు. ఎందుకు అంటే మొత్తం కాన్సెప్ట్ అంతా నిరుద్యోగుల మీదే తిరుగుతుంది కాబట్టి వ్యవస్థ అంతా కూడా, ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం చాలా క్వాలిటీగా అన్ని విషయాలు నడుస్తున్నాయి ఉన్నటువంటి వనరులతో. కాబట్టి ఎప్పుడు డిఎస్సి వస్తుంది రాదు అని ప్రభుత్వాన్ని జడ్జిమెంట్ చేసే బదులు ఈ కొండంత సిలబస్ని ముందు మన వశం చేసుకోవాలి. రెండు స్టేట్స్కి సిలబస్ ఒక్కటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ ఒక్కటే. కాబట్టి నేను హైదరాబాద్ రావట్లేదు, చాలామంది నేను వస్తానని అనుకుంటున్నారు. నేను భీమిలీలోనే ఉంటాను, ఎన్ని బ్యాచ్లైనా ఇక్కడే కంప్లీట్ చేస్తాను. నా కుటుంబ పరిస్థితి, నా ఉద్యోగ పరిస్థితి, ఇలా అన్ని పరిస్థితుల పరంగా నేను ఇక్కడే ఉండాలి కాబట్టి నేను రాలేను. కాబట్టి ఎవరు నేను హైదరాబాద్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇకపోతే మన సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్కి చక్కని టైం అవసరం. ఏదో ఇంతకు ముందులాగా చాలా కొద్ది మాత్రమే కాదు, ఏదో ఒక నెల రోజులు 2 నెలలు చదివితే సరిపోవడానికి, కంప్లీట్ చేయడానికే. నేనైతే మీకు చెప్తున్నాను, నేను పార్ట్ టైం కష్టపడలేదు, చాలా ఫుల్ టైం కష్టపడ్డాను. 3 నెలలు డే అండ్ నైట్ కష్టపడ్డాను, 3 షిఫ్ట్లు కష్టపడ్డాము. ఎర్లీ మార్నింగ్ క్లాసులు పెట్టాము, డే అంతా యాజ్ యూజువల్గా మళ్ళీ 10 to 5:30 వరకు మళ్ళీ క్లాసులు పెట్టుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ 6 to 7 to 8:30 or 9 మళ్ళీ క్లాసులు పెట్టుకున్నాము. ఇలా 3 షిఫ్ట్లు పనిచేస్తే 3 months పట్టింది నాకు సిలబస్ కంప్లీట్ చేయడానికి. చాలా గొప్పగా క్లాస్ రూమ్లోనే బిట్ ఫార్మేషన్ తెలిసేటట్టు నేను చేయడం కాదు, మీకే బిట్ ఫార్మేషన్, పలానా కాన్సెప్ట్ చదువుతుంటే ఇక్కడ ఈ బిట్ పుట్టడానికి ఆస్కారం ఉంది అనే జ్ఞానము మీకే తెలిసిపోతుంటుంది. క్లాస్ రూమ్లో ప్రతి లైన్ మీద బిట్ ఫార్మేషన్ చేసి డిస్కషన్ చేసి ముందుకు వెళ్తాం. ఇలా 2.5 to 3 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం కేటాయిస్తే క్లాస్ రూమ్లో కూర్చుంటే చాలు, నువ్వు ఎక్కువగా విన్న పదమే మన ఆన్సర్ అవుతుంది. అటువంటి టీచింగ్తో నేను అటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాను. నువ్వు పెద్దగా నీకు ఆప్షన్ అర్థం కావక్కర్లా, క్వశ్చన్ అర్థం కావక్కర్లా, కాన్ఫర్ట్ పొజిషన్లో నువ్వు అందులో ఎక్కువగా ఏ పదం అయితే నువ్వు విన్నావో ఆ పదమే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ పదాలని నేను అత్యంత అధికంగా క్లాస్ రూమ్లో మాట్లాడుతూ ఉంటా. ఇదంతా కూడా గతంలో జాబులు వచ్చిన వారిని మీరు అడిగితే నమ్మలేని నిజాలు చెప్తారు, ఊహించలేరు ఎవరూ కూడా. అంత అద్భుతమైనటువంటి జడ్జిమెంట్, అంత అద్భుతమైనటువంటి టీచింగ్. భయపడద్దు,